హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1165. ఈరోజు డేట్ 21 జనవరి 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మధ్యాహ్నం మీకు ఒక సూపర్ లూట్ డీల్ చెప్పాను. ఐక్యూ 11 ఇది రీసెంట్గానే 1 వీక్ బ్యాకే లాంచ్ అయింది అండ్ దీని మీద ఇన్స్టాంట్గా 10,000 రూపాయలు ఎట్ ఏ టైం ఆఫర్ అయితే వితిన్ 1 వీక్లోనే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఎక్సలెంట్ డీల్ అనమాట. అండ్ ఇండియాలో అవైలబుల్గా ఉన్న స్నాప్డ్రాగన్ 8 Gen 2తో లాంచ్ అయిన మొదటి ఫోను అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను. కెమెరా డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. సూపర్ ఫోను అండ్ సూపర్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి, స్టిల్ అవైలబుల్గా ఉంది ఆఫర్ అమెజాన్లో. లింక్ డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి ఛానల్కి సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి అస్సలు మిస్ అవ్వద్దు, సింగిల్ లూట్ కూడా మిస్ అవ్వద్దు. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి సాటర్డే కదా, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ వాళ్ళు జనవరి 25వ తారీఖున మన ఇండియాలో ఒక బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. దీని పేరు ఇన్ఫినిక్స్ నోట్ 12i అనే పేరుతో తీసుకురాబోతున్నారు. అండ్ దీంట్లో టెక్నికల్గా స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం చాలా బెటర్గా అనిపిస్తుంది. అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోను లాంచ్ అయితే మాత్రం ఒక మంచి స్మార్ట్ ఫోన్ అవుద్ది. అరౌండ్ 6.6 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. రెగ్యులర్ 60 Hz రిఫ్రెష్ రేట్తో రావచ్చు. అండ్ ఇది మీకు హీలో G85 ప్రాసెసర్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, మిగతా 2 యూజ్లెస్. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 or 13తో అవుట్ ఆఫ్ ది బాక్స్ రావచ్చు. అండ్ ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో 5000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ ఉంటుంది. సో ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ చూస్తుంటే అరౌండ్ ఒక 10,000 రూపాయలు వాల్యూ చేసే స్మార్ట్ ఫోన్ లాగా అయితే అనిపిస్తుంది. ఆ పర్టికులర్ బడ్జెట్లో లాంచ్ అయితే ఒక లుక్ అయితే వేయండి. ప్రైస్ దాటిపోయింది అనుకోండి, స్కిప్ చేయండి, అక్కడ మీకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇదే ఇన్ఫినిక్స్ వాళ్ళు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ని తీసుకురాబోతున్నారు ఈ మంత్ చివరి రోజున, అంటే 31న. సో దీని పేరు ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా బుక్ అనే పేరుతో రాబోతుంది. అండ్ ఈ ల్యాప్టాప్ మాత్రం చాలా చాలా ప్రీమియంగా ఉండబోతుంది. i9 ప్రాసెసర్తో ఈ ల్యాప్టాప్ అనేది రాబోతుంది. అండ్ అప్ టు 32 GB ర్యామ్తో, అలాగే 1 TB SSD వరకు ఇందులో ఉంటుంది i9 ప్రాసెసర్. అండ్ 76 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో ఈ ల్యాప్టాప్ అనేది రాబోతుంది. 2 వేరియంట్స్ ఉండొచ్చు, 16 GB వేరియంట్ అలాగే 32 GB వేరియంట్. సో సూపర్గా ఉన్న స్పెసిఫికేషన్ చూస్తుంటే మాత్రం అండ్ ప్రైజింగ్ ఎంత పెడతారనేది వెయిట్ చేయండి. టెక్నికల్గా మాట్లాడుకుంటే రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన ల్యాప్టాప్స్ అన్నీ కూడా చాలా వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్సే తీసుకొచ్చారు. నేను 1-2 అన్బాక్సింగ్ కూడా చేసినట్టున్నాను. సో ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. మరి ప్రైజింగ్ కొంచెం రీజనబుల్గా పెడితే మాత్రం ఇది ఖచ్చితంగా సూపర్ ల్యాప్టాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి, జనవరి 31 రోజున ఇది మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఫిబ్రవరి 1వ తారీఖున శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. ఈ S23 సిరీస్ అనేది ప్యారలల్గా మన ఇండియాలో కూడా అదే రోజున లాంచ్ అవుతుంది. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ కూడా అయిపోయినాయి మన ఇండియన్ అఫీషియల్ వెబ్సైట్లో. అయితే దీనికి సంబంధించిన ప్రైజింగ్ అనేది లీక్ అయిపోయింది. లీక్ అయిపోయిన ప్రైజింగ్ ప్రకారం చూసుకుంటే S23 అంటే వెరీ బేసిక్ మోడలు మీకు $799 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అంటే అరౌండ్ 65,000 రూపాయల బడ్జెట్లో మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ రెండోది S23 ప్లస్ అరౌండ్ $999 దాకా ఉంటుంది. అండ్ S23 అల్ట్రా మాత్రం $1,199 వరకు ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ప్రైజింగ్తో కంపేర్ చేసుకుంటే దాదాపు సేమ్ ప్రైజింగ్తోనే వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ స్పెసిఫికేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్లో చాలా చేంజెస్ అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో కావచ్చు. అండ్ ముఖ్యంగా మీకు ఇంకా ప్రాసెసర్ విషయంలో చాలా పెద్ద అప్గ్రేడ్ని వీళ్ళు చూస్తున్నారు. 8 Gen 2 ప్రాసెసర్ విత్ కస్టమ్ ప్రాసెసర్ అనమాట. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈసారి S23 సిరీస్ అనేది. సో చూడాలి మరి ప్రైజింగ్ మన ఇండియాలో ఎలా పెడతారనేది ఫిబ్రవరి 1వ తారీఖున మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి IIT మెడ్రాస్ నుంచి. IIT మెడ్రాస్ వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన ఓన్ కస్టమ్ ఓఎస్ను ఒక దాన్ని డెవలప్ చేశారు. ఇది ప్రైవసీ బేస్డ్ ఆండ్రాయిడ్ లాంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మీకు లాస్ట్ ఇయర్ గుర్తుండే ఉంటుంది, ఆత్మనిర్భర భారత్ కింద ఒక ఓన్ ఓఎస్ అనేది ఇండియా కోసం డెవలప్మెంట్ అనేది జరగబోతుందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది కదా. సో దానికి సంబంధించిన ఓఎస్ ఇది. దీని పేరు BharOS, అంటే యాక్చువల్గా BharOS అనమాట. ఏ పెడితే భరోసా అవుద్ది. అంటే ఇండియాకి సంబంధించిన భరోసా, అంటే సెక్యూరిటీ పరంగా ప్రైవసీ పరంగా భరోసా ఇస్తున్నట్టు దాని పేరు కొంచెం వెరైటీగా పెట్టారు. చూడటానికి పేరు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. BharOS లేదంటే BharOS, భరోసా ఇస్తున్నట్టు అనమాట.
ఇది యాక్చువల్గా మరి కొత్త ఓఎస్ఆ ఇది ఏదైనా బ్రహ్మ పదార్థం అంటే కాదు. ఇది యాక్చువల్గా AOSP అంటే ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కింద తయారు చేయబడ్డ ఒక కస్టమ్ ఆండ్రాయిడ్ ఓఎస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ప్రైవసీకి ఎక్కువ పెద్దపీట వేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ మీకు ప్రీ ఇన్స్టాల్డ్గా బ్లోట్ లాగా రాదు. అండ్ మనకి ఎలాంటి యాప్ స్టోర్ అంటే గూగుల్ సర్వీసెస్ అనేవి దీంట్లో ఉండవు అనమాట. కావాలంటే మీరు ఒకవేళ సైడ్ లోడింగ్ ఏమైనా చేసుకోవచ్చా లేదనేది మాత్రం వెయిట్ చేయాలి. దీని గురించి ఫుల్ క్లారిటీ మనకి వెరీ సూన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కమర్షియల్గా కూడా తీసుకురాబోతున్నారు. అంటే మన ఇండియాలో ఏదైనా మన ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఏమన్నా దీన్ని యూజ్ చేసుకొని ఫోన్స్లో తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మన ఇండియాకి సంబంధించిన బ్రాండ్స్ ఏమైనా ధైర్యం చేసి తీసుకొస్తాయి. సో చూడాలి మరి ఇది ఎలా ఉండబోతుంది అనేది. ఈ BharOS అనేది అఫీషియల్గా నిన్నైతే వీళ్ళు అనౌన్స్ అయితే చేశారు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ అనేది ప్రజెంట్గా బీటా టెస్టింగ్లో ఉంది. అది వెరీ సూన్ రాబోతుంది. ఇదేంటంటే మీకు ఫోటో క్వాలిటీ అనేది మ్యాక్సిమం క్వాలిటీలో పంపించుకునేలాగా అంటే కస్టమైజ్ చేసుకునేలాగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం జనరల్గా వాట్సాప్లో ఒక 1 MB ఉన్న ఒక ఫోటోని మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పంపిస్తే అది అవతలకు వచ్చేసరికి అవుటర్ ఎండ్లో మనకు అది డౌన్లోడ్ అయ్యేది జస్ట్ 10% ఉంటుంది అరౌండ్, అంటే 100 KB ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫుల్ లెంత్ ఇమేజెస్ అనేవి పంపించుకునేలాగా అంటే 1 MB అయితే 1 MB 5 MB అయితే 5 MB లాగా మనం డైరెక్ట్గా ఇమేజ్ సెండ్ చేస్తే ఒరిజినల్ క్వాలిటీ వెళ్ళేలాగా కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ఇది వెరీ సూన్ మీకు బీటా ప్రోగ్రామ్లో మీకు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో OnePlus QLED టీవీ సెకండ్ జనరేషన్ తీసుకురాబోతున్నారు. దీని పేరు Q2 Pro అనమాట. మీకు గుర్తుండే ఉంటుంది దాదాపు 2 years బ్యాక్ వీళ్ళు OnePlusకి సంబంధించిన అప్పుడు OnePlus పీక్ స్టేజ్లో ఉన్న టైం అనమాట. గుర్తుండే ఉంటుంది పురాతన కాలంలో OnePlus పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒక టీవీ తీసుకొచ్చారు Q సిరీస్లో. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు OnePlus ఒక టీవీని తీసుకురాబోతుంది. ఇది Q2 Pro అనమాట. ఇది కూడా QLED 65 inches QLED అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో రాబోతున్న టీవీ అనమాట. అండ్ ఇది మీకు 70 watt స్పీకర్స్తో కూడా రాబోతుంది. ఎంత లేదని 150,000 కంటే ఎక్కువగానే ఉండొచ్చు. మరి 65 inches కదా, ఎక్కువగానే ఉండొచ్చు. సో ఇంకా 150,000 కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. చూద్దాం మరి ఇది ఎంత ప్రైస్లో పెడతారు. నాకు తెలిసి ఇది OnePlus 11 మన ఇండియాలో లాంచ్ అయ్యే టైంకి ప్యారలల్గా దీన్ని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో వాళ్ళు వెరీ సూన్ ఒప్పో Reno 8T సిరీస్ని తీసుకురాబోతున్నారు. Reno 8 తర్వాత వీళ్ళు T సిరీస్లో కొత్తగా T సిరీస్ని స్టార్ట్ చేస్తున్నారు. Reno 8T సిరీస్. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, 8T అలాగే 8T Pro. మేబీ నాకు తెలిసి రియల్మీకి సంబంధించిన Realme 10 సిరీస్లో ఉన్న 2 ఫోన్స్ని కొంచెం అడిట్ చేసి తీసుకొస్తారని నేనైతే అనుకున్నాను. చూడాలి మరి వెరీ సూన్ దీని గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దీలో మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషను స్లీప్ ఫాస్టర్ అనమాట. మెడిటేషన్ యాప్. నైట్ పడుకునే ముందు రకరకాల సౌండ్స్ మంచి పీస్ఫుల్గా ఉండే సౌండ్స్ పెట్టుకుంటే నిద్ర మంచిగా వస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్. ఇది ₹620 ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తామండి. ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఫాలో అవుతుండండి. దయచేసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.